టీడీపీ జనసేన పొత్తులో నైతికత లేదని, ఆ విషయంలో వారి అభ్యర్థులే ఆందోళన చెందుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జనసేన కాసేపు బీజేపీతో పొత్తు అని, కాసేపు టీడీపీతో పొత్తు అని అంటుందని, అసలు ఎవరితో పొత్తులో ఉందో తేల్చి చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో నేతలు పార్టీని వీడడం పట్ల విపక్షాలు హడావిడి చేస్తున్నాయని, అసంతృప్తులను సరిచేసుకుంటూ గెలుపు దిశగా పయనిస్తున్నామని తెలియజేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్వి అనైతికమైన పొత్తులు అని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతోనా టీడీపీతోనా అని నిలదీశారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని, సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహిగా ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక ఏపీ రాజధానిపై మాట్లాడుతూ ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. ఏపీకి అసలు రాజధాని లేదంటూ తెలుగుదేశం పార్టీకి ఆయన ధీటుగా సమాధానమిస్తూ అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, అది ఏపీకి రాజధానిగా ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పారు. రాజధానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో 3 రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్ ఆశించి రాని వారు అసంతృప్తిగా ఉంటారు. వారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అనిల్ కుమార్ గారికి ఇచ్చామనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా? చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, కొందరు ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. తాడేపల్లిలో సీఎం నివాసం ముట్టడించేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించడంతో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ఒక్కసారిగా తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్ద నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పోలీస్ అరెస్టుల సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. తాడేపల్లిలోని సీఎం నివాసంను ముట్టడించేందుకు ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు పూనుకున్నారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఒక్కసారిగా తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్ద నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకొచ్చారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీస్ అరెస్టుల సందర్భంగా తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ను దించేస్తామంటూ నినాదాలు చేశారు. ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటూ నిలదీశారు. నెల రోజుల్లో డిఎస్సి నిర్వహించగలరా అంటూ ప్రశ్నించారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థి సంఘం నాయకుల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంక్ స్కామర్ అని, బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేశారని ఆరోపించారు. కేశినేని నాని అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ అంటూ బోండా ఉమా ఎద్దేవా చేశారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటని, కేసుల భయంతోనే తన ట్రావెల్ సంస్థను మూసేశారని చెప్పారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజిలో ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్ర అంబానీ అని చెప్పుకుంటూ కేశినేని నాని టీడీపీలో చేరి ఎంపీ టికెట్ తీసుకున్నారని, ప్రజల కోసం పార్టీ కోసం పనిచేస్తారంటే చంద్రబాబు కూడా కేశినేని నానిని నమ్మారని అన్నారు. కేశినేని నానికి టికెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర ఉందని, సుజనానే చంద్రబాబుకు నచ్చజెప్పి టికెట్ ఇప్పించారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని, కేశినేని నాని తరపున సుజనానే డబ్బు ఖర్చు పెట్టారని చెప్పుకొచ్చారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేశినేని నాని టికెట్ తెచ్చుకున్నారని, 2019 ఎన్నికల్లో
కేశినేని నానికి ఎంపీ టికెట్ రావడానికి కారణం లోకేష్ అని వెల్లడించారు. 2 సార్లు పోటీ చేసిన కేశినేని నాని పార్టీకి ₹2 కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ ₹37 కోట్ల, అప్పులు ₹66 కోట్ల. 2019 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని ఆస్తుల విలువ 66 కోట్లు, అప్పులు ₹51 కోట్ల ఉన్నాయన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 2014లోని ఆస్తులతో పోల్చుకుంటే కేశినేని నాని ఆస్తులు 100% మేర పెరిగాయన్నారు. ఓ బస్సుకు పర్మిట్ తీసుకుని కేశినేని నాని తన ట్రావెల్స్కు చెందిన 4 బస్సులను అక్రమంగా తిప్పేవారని ఆనాటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఇదే కేసును పట్టుకున్నారన్నారు. బాలసుబ్రహ్మణ్యం విచారణ మొదలు పెట్టడంతో కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేశారని, మాకు తెలియకుండానే కేశినేని నాని అనే స్కామర్కు అండగా నిలిచామన్నారు. ఆయన చేసిన స్కామ్కు మేము సారీ చెప్పాల్సి వచ్చిందని, పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొందని బోండా ఉమా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి కేశినేని నాని గురించి కొన్ని వాస్తవాలు, ఇవాళ ఏదో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వైసీపీలోకి వెళ్ళి. వాస్తవాల్ని ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్, అలాగే మేము కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీడియా ముందు ఈరోజు మాట్లాడదాం. కేశినేని నాని అనే వ్యక్తి పెద్ద బ్యాంకు స్కామరు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని ఇవాళ అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ కానీ అన్నీ కూడా ఎన్పిఏ స్టేజ్లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ అప్పు పుట్టదు ఇతనికి. ఇతను ఒక పెద్ద అప్పుల అప్పారావు. కేశినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు నిన్న రాత్రి ముగిశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పడిన మొత్తం 20,000 కోట్లుగా తేలిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిరుత్సాహపరిచిందని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు. ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చేపట్టిన చర్చలు నిన్న ముగిశాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చలు జరిపింది. పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. 4 డిఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాల్సిన అంశాలపై మంత్రుల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత బకాయిలు పడిందో ఈ సమావేశంలో తెలుసుకోగలిగామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. 600 కోట్ల రూపాయలు ఏపీ జీఎల్ఐ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా 2,500 కోట్ల మేర చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సరెండర్ లీవ్ బకాయిలు 2,600 కోట్ల రూపాయల బకాయిలు, పోలీసులకు ఉన్న 300 కోట్ల రూపాయలను మార్చి 31 నాటికి చెల్లిస్తామనే హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. 5,600 కోట్ల రూపాయల మేర బకాయిలు లిస్టు సమావేశంలో ఇచ్చారని చెప్పారు. మొత్తం ఉద్యోగులకు డిఏ బకాయిలు 7,500 కోట్ల రూపాయల మేర ఉందని, వెరసి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పడిన మొత్తం 20,000 కోట్ల రూపాయలుగా ఉందని వెల్లడించారు. ఆఫీసు నిర్వహణ, ప్రోటోకాల్, 2019 ఎన్నికల బడ్జెట్, లీగల్ వ్యవహారాల డబ్బులు కూడా ప్రభుత్వం బకాయి పడిందని బొప్పరాజు వెల్లడించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిరుత్సాహపరిచిందని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు. తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మధ్యంతర భృతి చెల్లింపు విషయంలో ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ నెల 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఉద్యోగుల ఆందోళన 27న చలో విజయవాడతో ముగుస్తోందని వెల్లడించారు. ఈ చర్చల్లో ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు, ఏపీ ఎన్జీఓ నుంచి బండి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, ఉద్యోగుల ఫెడరేషన్ నుంచి వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ కృష్ణలంక, నెహ్రూ నగర్, డొంక రోడ్ నుండి గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ అడపాశేషుతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కృష్ణలంక వాసుల సమస్యలను పరిష్కరించింది వైసీపీనని స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ 2వ ఫేజ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయని చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నిరంతరం ప్రతిరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మీ పేపర్లో రాస్తే అది నిజం అవదని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు చూడండి, ఏ విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్న పెద్దవాళ్ళ దాకా ఎంత సంతోషంగా ఉన్న విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు, అదేవిధంగా మీడియా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు పౌష్టికాహారం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం పథకం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు పిల్లలు చెప్పుతున్నారు, తల్లిదండ్రులు చెప్పుతున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. స్కూల్స్ ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరిచి ఈరోజు మా పిల్లలకి మంచి వాతావరణంలో మాకు విద్య చెప్పిస్తున్నారు. 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉన్నత చదువులకి, ఉన్నత భవిష్యత్తుకి ఆస్కారం ఇచ్చిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. నిజంగా ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారో మరి మతి భ్రమించిందో తెలియట్లేదు. అదే 15వ డివిజన్లో మేము ఉన్నాం. మేము వచ్చినాక రిటైనింగ్ వాల్ కట్టారని చెప్పి ఆయన ఏదైతే చెప్పి ఈరోజు పైన 4 పడుకోవచ్చు, కింద 4 పడుకోవచ్చు అంటే శవాలు పడుకున్నారు. 2020లో వరద వచ్చినప్పుడు మరి అదే రిటైనింగ్ వాల్ ఉందని ప్రజానీకం ఉంటే మరి మొత్తం కూడా నాసిరకమైన రిటైనింగ్ వాళ్ళు అలా చేసిన గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కట్టిన ఆ యొక్క రిటైనింగ్ వాళ్ళు 2020లో మనకి వరద వచ్చినప్పుడు అదే 10 మంది 14 మంది కూడా చనిపోయారు. ఆయన చెప్పిన పడుకునే మంది శవాలుగా బతికారు ఆయన కట్టిన రిటైనింగ్ వాళ్ళు. మరి ఎంత నీచంగా ఆయన మాట్లాడుకుంటున్నారు. మధుమేహ వ్యాధి కారణంగా ముఖ్యమైన అవయవాల్లో అనర్థాలను త్వరితగతిన గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం శుభపరిణామమని ప్రముఖ సినీ నటులు సుమన్ భానుచందర్ అన్నారు. మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత ప్రారంభం నుంచి దానిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, ఆహార విహార నియమాలను పాటిస్తూ అదుపులో ఉంచుకొని నిర్ణీత కాల వ్యవధిలో వైద్యుల సూచనలు పాటించాలన్నారు. తద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. మధుమేహ వ్యాధి చికిత్సలో అత్యంత కీలకమైన రక్త పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, మధుమేహ వ్యాధి కారణంగా ముఖ్యమైన అవయవాల్లో అనర్థాలను త్వరితగతిన గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం శుభపరిణామమని ప్రముఖ సినీ నటులు సుమన్ భానుచందర్ అన్నారు. మొగల్రాజపురంలోని డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన మెషీన్ల పనితీరును హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వేణుగోపాలరెడ్డితో కలిసి సినీ నటులు సుమన్ భానుచందర్లు నిన్న హాస్పిటల్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ, మధుమేహ వ్యాధి బారిన పడిన వారు కేవలం షుగర్నే కాకుండా ముఖ్యమైన అవయవాలైన కళ్ళు, గుండె, మూత్రపిండాలు, రక్తనాళాలు, నరాలు, కాళ్లు తదితర అవయవాల పనితీరును ప్రతి ఏటా పరిశీలించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి అధునాతన మెషీన్లు విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం ముదావహమన్నారు. మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత ప్రారంభం నుంచి దానిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, ఆహార విహార నియమాలను పాటిస్తూ అదుపులో ఉంచుకొని నిర్ణీత కాల వ్యవధిలో వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని, తద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవచ్చని, వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. చాలా జస్ట్ స్మాల్ సార్, ఒక చిన్న స్మాల్ చెప్పి ఇంత వస్తాడు, అది మన కంట్రోల్లో పెట్టుకోవాలి, అక్కడే లిమిట్. అదే మాదిరిగా ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తే ప్రాబ్లం లేదండి, 2వ ప్లేట్ ఉందో చూసారా, ఇంకో ప్లేట్ తిందామని, అది డేంజర్. సో కడుపు ఫుల్గా తినాలి అంటే అక్కడే షుగర్ పెరిగింది. యూ ఈట్ 75% నేను లీవ్ ఇట్, ఆ సెక్షన్ వరకు మీకు ప్రాబ్లం ఉంటుంది. అండ్ వాట్ ఐ రికమెండ్, మాకు నిద్ర లేదండి, నాకు ఆలోచనలు, టెన్షన్, తిరుగుళ్ళు, సో ఎయిర్పోర్ట్లో ఏం దొరుకుతుందో ఏం తింటుంటాం. బేసిక్లీ ఐ డోంట్ ఈట్ స్వీట్స్ అండి, స్వీట్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో నాకు ఆ విధంగా అది లేదు, అది స్మోకింగ్ అలవాటు లేదు నాకు. బట్ ఏం చేయాలి మరి, తినాలి కదా, ఏదో ఏం దొరుకుతుంది, ఏదో బటర్, చీజ్ ఏ ఉంటాయి తింటాం.
వెజ్ ఉండొచ్చు, నాన్ వెజ్, యూ నాట్ హెల్ప్ ఇట్. బెస్ట్ అండ్ టెల్ యూ, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. అంటే వైద్యం చేసుకోవడం అవన్నీ మీరు చేయండి. ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి డయాబెటీస్ వరకు యోగా ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. మార్నింగ్ లేవగానే మీరు టీవీ చూస్తారు, వేరు చూస్తారు, దాని టైం కట్టేస్తారు. బెస్ట్ ప్రాక్టీస్ యోగా. సినీ నటుడు భానుచంద్ర మాట్లాడుతూ గడిచిన 2 దశాబ్దాల కాలంగా మధుమేహ వ్యాధి నియంత్రణ నివారణ కోసం డాక్టర్ విజిఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. సామాజిక బాధ్యతగా మధుమేహ వ్యాధిపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు 10 లక్షల మంది విద్యార్థులు అవగాహన కల్పించడం గొప్ప విషయమన్నారు. మా అమ్మగారికి డయాబెటీస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా నాకు వచ్చింది. మా అన్నయ్యకి 45 ఇయర్స్కే వచ్చింది, నాకు 57th ఇయర్ వచ్చింది అన్నమాట. మరి భానుచంద్ర అంటే సాలిడ్గా ఉంటాడు, స్టీల్ రోడ్లా ఉంటాడు, జంప్స్ చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, పైన జంప్స్ గోడలు దూకేస్తాడు, చెట్ల నుంచి దూకుతాడు. మీరు ఏమి చేసినా కూడా ఈ డయాబెటీస్ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడం అంతవరకు ఎందుకు. మన వసీం అక్రమ్ వాట్ అ ఫాస్ట్ బౌలర్ హీస్, బ్యూటిఫుల్గా పాకిస్తాన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్, అతనికి ఉంది డయాబెటీస్. సో డయాబెటీస్ ఎవరిని స్పేర్ చేయదు, అందరినీ పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న దాన్ని అలా దులిపారేయకుండా చక్కగా సావధానంగా డీల్ చేస్తే డయాబెటీస్ ఇస్ నథింగ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కన్సల్ట్ అవర్ జెంటిల్మెన్ హియర్ అండ్ హీ విల్ టెల్ us the process. ఏమంటే మీకు ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది, ఇది చేయరు, మీకు ఈ డయాబెటీస్, మీకు టైప్ 1 టైప్ 2 ఉంది, దాంట్లో చాలా వేరియేషన్. డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మధుమేహ వ్యాధి చికిత్సా నిర్ధారణలో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధి గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి చాప కింద నీరులా అన్ని వయసుల వారిలో వ్యాపిస్తూ అశ్రద్ధ చేసిన వారిలో ప్రాణాంతకంగా మారుతుందని తెలియజేశారు. డిసీజ్ని చాలా ఎఫెక్టివ్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే మరి సమాజంలో సెలబ్రిటీస్ అయినటువంటి వివిధ రంగాల్లో సెలబ్రిటీస్ అయినటువంటి తీసుకొచ్చి ఈ జబ్బు మీద ప్రజలకి అవగాహన కల్పిస్తూ వచ్చాం. ఎందుకంటే మనం కోవిడ్ చూసాం. కోవిడ్ అంటే ఆల్మోస్ట్ 3 times మచ్ బిగ్గర్ పాండమిక్ ఈ డయాబెటీస్ జబ్బు. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాగా మరి ఎన్నో లక్షల ప్రాణాలు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనం చాలా లైట్గా తేలిగ్గా న్యాచురల్ డెత్స్ లాగా తీసుకుంటూ ఉంటాం. కానీ అది ప్రివెంటబుల్. ఆ డెత్స్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంది. మరి డయాబెటీస్ అనే జబ్బుని కండక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్, ముఖ్యంగా హార్ట్ అటాక్స్ కానీ, పారాలిసిస్ కానీ, యాంపిటేషన్స్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, అలాగే బ్లైండ్నెస్, కళ్ళు అందకపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ పెంచడం ద్వారా మాత్రం. నాడు నేడు అంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గించడమేనా అని టీడీపీ నేత నేలాయపాలెం విజయకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్లిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యా విధానం గొప్పగా ఉందంటున్నారని, మరి విద్యార్థులు ఎందుకు తగ్గుతున్నారని మండిపడ్డారు. జగనేమో రాష్ట్రంలో విద్యా విధానం గొప్పగా ఉంటుందన్నారని, కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్లిపోతున్నారని టీడీపీ నేత ఎన్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఏకంగా 4.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారని విజయకుమార్ అన్నారు. బైజూస్ కంటెంట్ ఐబీ విద్యా విధానం కాదని, ముందు విద్యార్థుల శాతం పెంచండని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థులు తగ్గిపోతూ వస్తున్నారని విజయకుమార్ తెలియజేశారు. 2021-22లో 43 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్న విజయకుమార్, ప్రభుత్వ బడుల్లో ఇప్పుడున్నది 37,80,000 మంది విద్యార్థులు మాత్రమేనని అన్నారు. గత 2 ఏళ్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ బడుల్లో తగ్గిపోయారని, తగ్గిన విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు లేదా పూర్తిగా విద్యకే దూరమయ్యి ఉండాలని విజయ్ విమర్శించారు. నాడు నేడు అంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గించడమేనా అంటూ మండిపడ్డారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి గత 3-4 సంవత్సరాలుగా వెళ్ళిపోతుంటే, ప్రైవేట్ పాఠశాలలో చేరుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ ప్రభుత్వం కానీ, విద్యాశాఖ కానీ ఎందుకు పట్టించుకోలేదు? నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోయింది? దీని వెనకాల రహస్యం ఏంటి? అసలు ఎందుకు వీళ్ళెవరు పట్టించుకోలేదు? టీచర్లని తగ్గిస్తూ వచ్చారు, పాఠశాల విలీనం చేస్తూ రేషన్లేషన్ పేరుతో ఎక్కడికక్కడ టీచర్లను సర్దుబాటు చేశారు, కొత్త టీచర్లు రిక్రూట్ చేయలేదు, విద్యార్థులు వెళ్ళిపోతున్నారు, స్కూళ్ళను మూసేశారు. విద్యాశాఖలో ఇంత జరుగుతుంటే బ్రహ్మాండంగా జరిగిపోయింది, అసలు చాలా సూపర్గా ఉంది అని చెప్పి గవర్నర్ గారు అసెంబ్లీలో మొన్న ఇది పాఠశాల దీనికి స్వర్ణయుగం అనే పేరుతో మాట్లాడారు. సరే, గవర్నర్ గారు గవర్నమెంట్ ఇచ్చిందని చదువుతారు అనుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్రంలో
మన రాష్ట్రంలో మీ యొక్క విద్యా విధానం మీరు చెప్పేంత అందంగా లేదు సార్, గ్యారంటీగా లేదు. ఎందుకు లేదు అంటే ఈ రోజున ఏపీ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోతున్నారు. ప్రతి సంవత్సరం గత 2-3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తగ్గిపోతూ వస్తున్నారు. 100-200 కాదండి, 4.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయారు. మీ విద్యాశాఖ అసలు తెలుసా? అసలు ఇట్లా ఒక జరుగుతుందని మీ విద్యాశాఖ సెక్రటరీలకు కానీ మీ ఇప్పుడు వచ్చిన కొత్త దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకో ఇంతకుముందున్న ఆయనకో వీళ్ళకి అసలు తెలుసా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో పోటీ చేసే బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను క్రైస్తవులు, ముస్లిం మైనార్టీలు బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ కోరారు. క్రైస్తవులు, మైనార్టీలకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నేడు సువార్తను ప్రకటించే సేవకులపైన దాడులు, హింసించి వారికి బొట్టులు పెట్టి జై శ్రీరామ్ అని పలికిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నాయకుల వల్ల మాత్రమే బహుజనులకు మేలు కలుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మనువాద పార్టీలను తప్పకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. కనుక 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు, ఆ రీతిగానే ముస్లిం సహోదరులు, ఆ రీతిగానే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా కలిసి బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులంతా ఒక యూనిట్గా ఏర్పడి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి క్రైస్తవులకు ప్రత్యేకించి మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మొట్టమొదటి సమస్య సామూహిక సమస్య. సువార్తను ప్రకటించే సేవకులపైన రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించే నిమిత్తం, దాని మీద పోరాటం చేసే నిమిత్తం ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 25% పైగా ఉన్న కాపు కులస్తులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారని, రాజ్యాధికారం కోసం ఏకం కావాలని కాపు జాగృతి, కాపు ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ పిలుపునిచ్చారు. ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు నేడు రాజ్యాధికారం కోసం పరుగులు పెట్టడం బాధాకరమని చెప్పారు. మా ఓట్లు మా సీట్లు నినాదంతో వచ్చే ఎన్నికల్లో కాపు, తెలగ, బలిజ, మన్నూరు కాపులంతా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. విజయవాడలో ఈ నెల 16న నిర్వహించే కాపు ప్రతినిధుల సమావేశం కరపత్రాలను గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్లో నిన్న నిర్వహించిన ఐకాసా సమావేశంలో ఆవిష్కరించారు. సమావేశంలో కాపు జాగృతి, కాపు ఐకాసా రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ గతంలో కాపు ఐకాసా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంఘీయుల ఐక్యత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజ్యాధికారం సాధించడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, మున్నూరు కాపు, బలిజ, ఒంటరి కులాలు సమావేశంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ నెల 16న విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఐకాసా రాష్ట్ర నాయకుడు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ అన్ని పార్టీల్లోనూ కాపు నేతల ఐక్యత కోసం ఈ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గత ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు ప్రకటించారు. సంఘీయుల అంతా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐకాసా రాష్ట్ర నాయకులు ముత్యాల రామదాసు, వాసిరెడ్డి యేసుదాసు, సుంకర సాంబశివరావు, కొండిశెట్టి రాజేంద్ర, నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ కూడా హాజరవటం, అదేవిధంగా సంఘాలుగా, ముఖ్యులుగా, నాయకులుగా సమాజంలో ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో, కులం కోసం పాటుపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. 10,000 గ్రామాల పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సంఘాల పాత్ర, కాపుల పాత్ర చాలా క్రియాశీలకం. 25%గా ఉన్న కాపులు రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో కూడా అటు రాయలసీమలో కానీ, విజయవాడ వేదికగా కానీ, గోదావరి జిల్లాల్లో కానీ, ఉత్తరాంధ్రలో కానీ
అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో చాలా చోట్ల మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆయా సమస్యలన్నీ కూడా వారు చెప్తా ఉన్నారు ఆ సమావేశాల్లో. దీనన్నింటినీ కూడా క్రోడీకరించుకుని విజయవాడ వేదికగా, ఇక్కడే ఎందుకు ప్రధాన వేదిక అంటే మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమైక్యంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, రాజధాని ఏరియా ఉన్న ప్రాంతం కాబట్టి, మరి ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ విజయవాడ వేదికగా ఇందాక నేను చెప్పినటువంటి ఈ సమస్యలన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించి ఒక తీర్మానాల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకి మరి చెప్పవలసినటువంటి బాధ్యత. ఈ జాతి పెద్దది కనుక ఇన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఎక్కువ వస్తే అంత మంచిదిగా భావిస్తూ ఉన్నాం. ఇది డిస్కషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి దానిలోని కూడా ఏ కులం నష్టపోతుంది అంటే కాపు తెలక బలిజ కులాలకు సంబంధించి తూర్పు కాపుకి రిజర్వేషన్ ఉంది, మున్నూరు కాపు రిజర్వేషన్ ఉంది. ఈ ఉన్న 4 శాఖలు కూడా మా కులంలోనే 4 శాఖలకు లేవు. దాని గురించి పెద్దలు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక వనరుల గురించి కూడా పోరాటం జరిగింది. అనేక కమిటీలు అనేక కార్యక్రమాలు చేశాం కనుక తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.